హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అబి ఇన్ఫో. చాలామంది అయితే కామెంట్ అయితే పెడుతున్నారు, అన్న మాకు జీరో బిల్ రావట్లేదు, దీనిపైన ఒక వీడియో చేయండి అని చెప్పేసి. అయితే మీకు తెలిసిన వాళ్ళందరికీ వీడియో అయితే షేర్ చేయండి, మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి. అయితే విషయంలోకి వస్తే ఒక్క రేషన్ కార్డ్ పైన ఒక మీటర్కి అయితే జీరో బిల్ అయితే చేస్తారు. ఈ జీరో బిల్ చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి ప్రజాపాలనలో అప్లికేషన్ రిసిప్ట్, అలాగే ఆధార్ కార్డ్ జిరాక్స్, అలాగే రేషన్ కార్డ్ జిరాక్స్. దానితో పాటు ఏదైతే ఇదివరకు పాతది కరెంట్ బిల్ ఉంటుందో దానిలో సర్వీస్ నెంబర్ ఉంటుంది. ఆ సర్వీస్ నెంబర్ తీసుకొని మీకు దగ్గరలోని ఏదైతే ఎంపీడీఓ ఆఫీస్ ఉంటుందో ఎంపీడీఓ ఆఫీస్లోకి వెళ్ళి మీరైతే అప్లై చేయాలి. అప్లై చేస్తే మీకు నెక్స్ట్ మంత్ నుంచి జీరో బిల్ అయితే వస్తుంది. అక్కడ వాళ్ళు రేషన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసిన, ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన మీకైతే చూపిస్తుంది ఎలిజిబిలిటీ ఉన్నారా ఇవరకు, అంటే మీకు ఆల్రెడీ శాంక్షన్ అయిందా లేదా. ఒకవేళ అక్కడ నో అని ఉంటే మాత్రం మీకు కంపల్సరీగా మీకు జీరో బిల్ అయితే ఎలిజిబిలిటీ చేస్తారు వాళ్ళు. దాని తర్వాత జీరో బిల్ అనేది వస్తుంది. ఎందుకంటే నేను రీసెంట్గానే తెలిసిన వాళ్ళకు దగ్గరుండి నేనైతే జీరో బిల్ అయితే చేపించాను. మీరు కూడా ఎలిజిబిలిటీ ఉంటే, అంటే మీకు ఒక మీటర్కు మాత్రమే వస్తుంది, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. మీరు వెళ్ళి ఎంపీడీ ఆఫీస్కి వెళ్ళి, సార్ ఇలా మాకు జీరో బిల్ రావట్లేదు అంటే మీ ఆధార్ కార్డ్, రేషన్ కార్డు, ఈ సర్వీస్ నెంబర్ ఇస్తే వాళ్ళైతే మీకు జీరో బిల్ అనేది చేస్తారు. ఇంకోటి, ప్రజాపాలన అప్లికేషన్ చేయకున్నా కూడా ఇదైతే అప్లై చేసుకోవచ్చు. తెలిసిన వాళ్ళందరూ షేర్ చేయండి.